ఈ దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే రాజకీయాల్లోకి కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలను ప్రాస్పర్ చేసుకోవటానికి, వాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారాలను కాపాడుకోవటానికి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవటానికి పవర్ అనే పిచ్చి తలకెక్కించుకొని రాజకీయాల్లోకి వచ్చి తమ కులాన్ని అనుసరిస్తూనో తమ మతాన్ని అనుసరిస్తూనో ఒక పార్టీని ఎంచుకొని ఆ పార్టీలో టికెట్ సంపాదించి, అంటే ఊరికే రాదు వాళ్ళకి టికెట్, ఇట్లా లక్షలు కోట్లు ఇట్లా చల్లుతారు ఆ పార్టీలో ఫండ్స్ రూపంలో లక్షల కోట్లు ఇలా చల్లి టికెట్ సంపాదించుకొని నాయకులతో క్లోజ్గా మెలిగి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలను పెంచుకుంటూ పోతారు. ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ అధికారాన్ని కొనుక్కుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ టెండెన్సీ అనేది మరొక లెవెల్ దాటి ఉంటుంది. ఒక సెక్షన్ ఆఫ్ కులాలు ఒక పార్టీకి, ఒక సెక్షన్ ఆఫ్ కులాలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఒక బ్రాహ్మడు అని చెప్పగానే వాడికి విపరీతమైన జ్ఞానం ఉంటుందని, ఒక రాజు అని చెప్పగానే వాడు ఏ ప్రాంతాన్ని పరిపాలించకపోయినా వాడు రాజని, రెడ్డి అని చెప్పగానే వాడు నిజంగా ఫ్యాక్షనిస్టో లేదా మర్డర్లు చేసేవాడనో, కమ్మ అని చెప్పగానే అబ్బా ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉంది అని, కాపు అని చెప్పగానే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాపు కాసేవాడు కాపు అని ఒక ఎమోషన్ క్రియేట్ చేయడంలో కానీ ఇలా ఏ కులానికి సంబంధించి ఆ కులానికి ఒక ఎమోషన్ క్రియేట్ చేసుకుంటూ పోయారు. ఓకే, తప్పు లేదు, ఎందుకంటే సమాజం అలా నిర్మించబడింది, దాన్ని మనమేం మార్చలేం. మార్చడానికి మోడర్న్ ఎడ్యుకేషన్, మోడర్న్ వరల్డ్ ట్రై చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పొరపాటున కూడా ఆ ఎఫర్ట్స్ పెట్టడం లేదు. నో, దెర్ షుడ్ బి నో ఎనీ చేంజ్. కులాలు ఉండాలి, కులాలు ఉంటేనే మేము రాజకీయాలు చేయగలము, రాజకీయాలు చాలా డీప్ వెళ్ళిపోవాలి. స్కూల్లో చదివే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో చచ్చిపోవటానికి పాడ మీద పడుకున్న ముసలోడి దాకా కులాన్ని తలకెక్కించుకొని బ్రతుకుతూ ఉన్నారు, తప్పు లేదు. ఇంకా దట్ ఈస్ వే ద సొసైటీ హ్యాస్ బీన్ బిల్ట్. బట్ అన్ఫార్చునేట్లీ రఘురామకృష్ణంరాజు హూ హ్యాస్ బీన్ రెస్పెక్టెడ్, ఇతను సమాజంలో గౌరవం పొందుతూ ఉన్నాడు. 2 ఫ్యాక్టర్స్: ఒకటి క్షత్రియ సామాజిక వర్గం, 2 డబ్బు. నాకు చాలాసార్లు ఒక డౌట్ ఏంటంటే, దేవుడు డబ్బున్నోళ్లకు తెలివిస్తాడా, తెలివి ఉన్నోడికి డబ్బు ఇస్తాడా? ఈ 2 కాకుండా 3వ ఫ్యాక్టర్ ఉంది అనే విషయం నాకు రఘురామకృష్ణరాజు గారిని చూసిన తర్వాత అర్థమైంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికి నేను 5 సంవత్సరాలు కష్టపడ్డాను. జగన్మోహన్ రెడ్డి నన్ను కస్టోడియల్ టార్చర్ చేశాడు. ఈ పాయింట్ నుంచే మన రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు పబ్లిక్ ముందరకు వస్తారు. ఆ పాయింట్ని వాడుకొనే దాదాపు 4 సంవత్సరాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే రఘురామకృష్ణరాజును వాడుకొని రాజకీయాలు చేశారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్తున్నారంటే, నేను ఒంటరి పోరాటం చేశాను, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి నేనే ప్రధాన కారణము అని చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్న రఘురామకృష్ణరాజు గారు, మహాభారతంలో శిఖండి అనే ఒక పాత్ర ఉంటుంది. మనము సామాజిక దృక్పథం వల్ల శిఖండిని చాలా తక్కువగా చూస్తున్నాం, కానీ అనే పాత్ర ప్రభావం ఏంటంటే, సమాజంలో ఏదైతే ఎవరైతే దీని దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటారో ఆ విషయాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి రాజకీయం చేయడమే మహాభారతంలోని ప్రధానమైన ఉద్దేశం. సో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓడగొట్టారు అని చెప్పడం కన్నా, మిమ్మల్ని వాడుకొని మీ ఫ్యాక్టర్ని చాలా ప్రధానంగా వాడుకొని ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాయని చెప్పడం సరైన చర్య. నేను మళ్ళీ మిమ్మల్ని శిఖండితో పోల్చాను, తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే శిఖండి అనే పాత్ర మీరు హిందువుగా, హిందూ ధార్మిక వ్యక్తిగా, హిందూ సమాజంలో చాలా ప్రభావవంతమైన వ్యక్తిగా మీరు ఫీల్ అవుతుంటారు. కాబట్టి మీకు క్రిస్టియానిటీ టర్మినాలజీలో కాకుండా హిందూ ధర్మ టర్మినాలజీలో చెప్పాను. ఎందుకంటే మీరు మీ ఇంటర్వ్యూలో చాలా ఎక్కువసార్లు క్రిస్టియన్స్ మతము, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్న మతము చిచ్చి అని మాట్లాడడం, మీరు నోట్లో గొనుక్కోవటం, బూతులు తిట్టాను నా లిప్ రీడింగ్ బట్టి కనుక్కున్నావా అని అడగటము. మీకు ఒకటి అర్థమవుతుందా? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో నీకు సమస్య ఉంది, పోరాడావు. ఇప్పుడు పార్టీ మారి కూటమిలోకి వచ్చి గౌరవమైన స్థానం పొంది ఇప్పుడు ఎవరి మీద మీరు పోరాటం చేస్తున్నారు? మిమ్మల్ని ఒక పార్టీలో చేర్చుకోవటానికి కూడా ఆ పార్టీ సుముఖత చూపించటం లేదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి మీరు అవసరపడ్డారని తెలిసినా కూడా టీడీపీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు అంటే మీకు గౌరవం ఉందని మీరు భావిస్తున్నారా? సహజంగా సమాజంలో రాజులు, డబ్బున్న వాళ్లకున్న గౌరవం ఇవాళ మీకు మీ పార్టీలో ఉందని మీరు భావిస్తున్నారా? మీరు చాలా మాట్లాడారు ఇంటర్వ్యూలో. అసలు
కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి ఆనా సన్, ఈనా సన్, అన్నా కొడుకులు, ఈనా కొడుకులు, బ్రోకర్ నా కొడుకులు, ఇటువంటి మాటలు నా వీడియోలో వస్తే కూడా నా వీడియోకి సరిగ్గా వ్యూస్ రావు. ఎందుకంటే మహిళలు, పిల్లలు చూడడానికి ఇబ్బంది పడతారు. అటువంటి మాటలు మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఎవరో ఏదో యూట్యూబ్లో ఎవరో మాట్లాడితే కూడా మీరు స్పందించటాన్ని ఎలా చూడాలి? ఒక యూట్యూబ్ ఛానల్లో ఎవరో పర్టికులర్ వ్యక్తితో మీ గురించి మాట్లాడితే మీరు రైట్ అనిపిస్తే సమాజంలో ప్రజలు దాన్ని ఏకీభవించరు అటువంటి మాటలకు. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి చదువుకున్నామని నమ్ముతున్న మాలాంటి వాళ్ళు కూడా ఒక తప్పుడు మాట మాట్లాడడానికి ఇంత ఆలోచిస్తున్నామే. నేను అందుకోసమే ఈరోజు కూడా ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ గాడ్, సంస్కారం ఉన్న వాళ్లకు హోదా ఇవ్వు, లేదా హోదా ఉన్నవాడికి సంస్కారం ఇవ్వు. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా సమాజం మీద ఇటువంటి వాళ్ళ ప్రభావం తీవ్రంగా పడుతుందని దేవుని కోరుకుంటున్నాను. ఇంత దారుణమైన మైండ్ సెట్, ఇంత దారుణమైన మనస్తత్వం ఉన్న మిమ్మల్ని ఏ పార్టీ అయినా ఎందుకు ఆదరిస్తుంది? ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మిమ్మల్ని ఆదరించకపోవడానికి కులాన్ని కారణంగా చూపించారు. రెడ్డి అనేది కులమే కాదు, రెడ్డి అనేది ఒక జాతే కాదు, రెడ్లు అట్లా ఇట్లా అని మీరు పెట్టిన భయంకరమైన హావభావాల ఎక్స్ప్రెషన్స్, ఎంత రోత ఎక్స్ప్రెషన్స్, ఎంత భయంకరమైన. ఈవెన్ టుడే యు ఆర్ డూయింగ్ ద సేమ్. మీరు వారియర్ అయి ఉండొచ్చు, మీరు ఒంటరివారు అయి ఉండొచ్చు, మీరు సినిమాలోకి వెళ్ళాలనుకుని ఉండొచ్చు, మీరు వెళ్ళలేకపోయి ఉండొచ్చు. మీకు ఇటువంటి యాక్షన్స్ ఏమన్నా చేయాలని ఉంటే ప్రొడ్యూసర్ని ఒకరిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ యాక్ట్ ఇన్ ఏ మూవీ. ఇలా మీడియా ముందరకు వచ్చి రాజ్యాంగబద్ధమైన పదవుల్ని పలుచన చేస్తూ చీప్గా మాట్లాడకండి. కనిపించని ఎవడిని పడితే వాడిని బూతులు తిట్టుకుంటా, ఆ జర్నలిస్ట్ అట్లా, ఈ జర్నలిస్ట్ ఇట్లా. ఇప్పుడు మీ మీద కేసులు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయల దాకా మీరు ప్రజల సొమ్మును మోసం చేసి బ్యాంకులకు ఎక్కొట్టారు అని సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మీరు జస్ట్ నిందితులు, మీరు దోషులు కాదు అని మీరు చెప్పుకుంటే దట్ అప్లైస్ టు చంద్రబాబు నాయుడు, దట్ అప్లైస్ టు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు దోషులు అంటే నువ్వు కూడా దోషే. కాబట్టి నీకొక న్యాయం, పక్కనోడికో న్యాయం ఉండదు. రఘురామకృష్ణంరాజు గారు, మీ కులంలోనే పుట్టిన ప్రభాస్ రాజ్ ఎంత గౌరవంగా ఉన్నాడు. మీ కులంలోనే పుట్టిన ఎంతోమంది రాజులు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగే మీడియా ముందరకు వచ్చి చిల్లరగా, చీపుగా, గౌరవహీనంగా మాట్లాడుతున్నారా? మనము మన కులానికి తిరిగి ఇచ్చేది ఏంటి అంటే గౌరవం. మనం పోగొట్టుకొని మన కుల గౌరవం పోగొట్టకుండా మనం ఉన్న రాజకీయ పార్టీకి గౌరవంగా, రెస్పాన్సిబుల్గా ఉండటం నేర్చుకోవాలి. ఇటు టీడీపీని తిడుతున్నారు, జనసేనని తిడుతున్నారు, వైసీపీని తిడుతున్నారు. దానికి మీరు వాడుతున్న షీల్డ్ నేను నిజాయితీ పరుని, నేను వారియర్ని, నేను ఫైటర్ని. అయితే మీరు మీ భార్యతో కొట్లాడండి, మీ పిల్లలతో కొట్లాడండి, చెప్పండి నేను ఫైటర్ని అని. ఇంట్లో మీ కుక్కని కూడా కొట్టి చంపండి. ఎందుకంటే నువ్వు కొరికే గుణం ఉన్న కుక్కవు, నువ్వు పనికిరాని కుక్కవు, నువ్వు చావాల్సిందే అని చెప్పి నేను ఫైటర్ అని కత్తి పట్టుకొని తిరగండి. సమాజంలో మీరు బ్రతకటానికి మీకు కొన్ని విలువలు ఉన్నాయని మీరు చెప్పాలి అనుకుంటే ఇది కాదు పద్ధతి. మీరు మాట్లాడుతున్న బూతులు చాలా హీనంగా, అసహ్యంగా ఉన్నాయి అండ్ సమాజంలో డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాయి. ఎవడేం మాట్లాడినా రాజ్యాంగబద్ధమైన పదవిలో మీరు ఉన్నప్పుడు ఆ పదవికి గౌరవం ఇచ్చి దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకండి. ఫైట్ లైక్ ఎ మ్యాన్. ఇలాంటి చీప్ ఫైటింగ్స్ మానేయండి. ఇట్ మే హర్ట్ యువర్ క్యాస్ట్, యువర్ రిలీజియన్ అండ్ యువర్ కమ్యూనిటీ యాజ్ వెల్. మీ రిలీజియన్ని, మీ కమ్యూనిటీని, మీ కమ్యూనిటీ గౌరవం, మీ రిలీజియన్ గౌరవం తీయకండి. హిందూ ధర్మంలో క్రిస్టియన్స్ని తిట్టమని ఎక్కడా లేదు, క్రిస్టియన్స్ని అగౌరవపరచమని లేదు, ముస్లిమ్స్ని హీనంగా చూడమని లేదు. You need not bring out the community when you are fighting politically. It is a basic responsibility in the constitution to treat at least equally before the camera. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అసలు మిమ్మల్ని భరించడానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఇటువంటి వ్యక్తిని భరిస్తున్నందుకు. యు ఆర్ అన్ఫిట్ టు బీ ఎనీ పొలిటికల్ పార్టీ. దయచేసి యూ గో అండ్ డూ యువర్ ఓన్ బిజినెసెస్. నేను పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అటువంటి వ్యక్తి బిజినెస్ చేసుకుంటే ఎన్ని తప్పులు చేసినా వదిలేయండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని రాజకీయాలకు తీసుకొస్తే రాజకీయాలు భ్రష్టు పట్టిపోవడమే కాకుండా మీ పార్టీలు టిపికల్ క్రైసిస్లో పడిపోతాయి.